చేస్తే మన ఇంటి దగ్గర ఫ్రెండ్ వాడిని కాల్స్ అయినా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? నో అంటాడు ఫస్ట్. ఏం నో? నో కాదు, బావమడిదైనా బావైనా అన్న అయినా నోతోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఎక్కడ ఎంతమంది నో అన్నా కూడా మనం దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. నో అంటే వద్దు కాదని, బట్ దాన్ని మనం కొత్త అర్థం చెప్పాలి. నో మీన్స్ NO, నో మీన్స్ న్యూ ఆపర్చునిటీ ఆర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. వెరీ గుడ్. సో ఇక్కడ కాదన్నారంటే మన నెక్స్ట్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అన్న పాజిటివ్ వేలో మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా కూడా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. సో దీన్ని గమనించి మీ అందరూ కూడా ముందుకెళ్ళి అద్భుతంగా వ్యాపారం చేస్తూ మన బిఎం గారు కలగనటువంటి ఒక ఆ వేవ్ను సార్ 10 సార్లు అంటుంటారు, సంవత్సరం నెలకి ప్రతి ఏజెంట్ 2 లక్షలు 3 లక్షలు కమిషన్ తీసుకోవాలని చెప్తుంటారు. కాబట్టి ఆ దిశగా మన అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెబుతూ చివరగా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ముగిసింది కదా. సో 2 టీంలు మీటింగ్ పెట్టినప్పటికీ మొట్టమొదటిసారిగా సత్యనారాయణ గారి టీము నెంబర్ 1లో ఉంది. గట్టిగా వారికి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అందరికీ కొట్టద్దు, ఓన్లీ మా టీం వాళ్ళు మాత్రం వేసి సపోర్ట్ కొట్టాలి. నమ్మద్దు లేదు దయచేసి, ఓన్లీ మా టీం వాళ్ళు మాత్రమే వాళ్ళకి విన్నర్స్కి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేయాలి. కానీ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నారాజ్ చప్పట్లు కొట్టే అభిమానులుగానే మిగిలిపోతారా, మీరు చప్పట్లు కొట్టించుకొని అభిమానులను తయారు చేసుకునే లాగా మీరు ఉంటారా కూడా దయచేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.